ఇప్పుడు కాలం మారింది, రెడ్ బుక్ అని ఈ పిచ్చిగోలు వచ్చిన తర్వాత ఈ మరీ కొంచెం నాసిరకంగా మారితే మారుండొచ్చు కానీ మరీ మీరింత డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదేమో. అన్న నిన్న కూడా పులివిందల మండలములో నిజాయితీ పరులైన అధికారులు ఉండారన్న. ఎస్ఐలు సిఐలు ఉండారు. వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళు ఒకరికొకరు పక్క జిల్లాల్లో పనిచేసే వాళ్ళ స్నేహితులతో పోలీస్ ఆఫీసర్లతో మాట్లాడిన మాటలు కూడా నాకు తెలుసు. చాలా బాధపడుతున్నారు. నేను నిజాయితీ పరులు లేరని చెప్పలే, కానీ నా బాధ ఏంటంటే ఆ నిజాయితీ పరులైన అధికారుల చేత కూడా నిజాయితీగా ఉద్యోగం చేపించలేదన్న వీళ్ళు. వాళ్ళను కూడా తల దించుకుని దెత్త చేసినారు. వాళ్ళు నిజాయితీగా పనిచేసే పరిస్థితి ఉంటే అక్కడి నుంచి తీసేసి ఇంకొక చోట ఉద్యోగం వేస్తారు, ఎలక్షన్ డ్యూటీ వేయరు. వీరు వాళ్ళ మాట వినలేదు కాబట్టి లా అండ్ ఆర్డర్ లో నుంచి తప్పించి వాళ్ళని ఎక్కడికో లూప్ లైన్ లేక పంపిస్తారు, లేకుంటే విఆర్ లో పెట్టి జీతం కూడా లేకుండా చేస్తారు. అంటే ఈ చిన్న ఎలక్షన్ల కోసం వారి జీవితాన్ని పనంగా పెట్టాల్సిన, ఉద్యోగాన్ని పనంగా పెట్టాల్సిన స్థితికి తీసుకొచ్చి బ్లాక్మెయిల్ చేస్తే ఇక్కడ ఏజెంట్లను బెదిరించిరి, ప్రజలను బెదిరించిరి, తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను బెదిరించిరి, నిజాయితీగా ఉండే పోలీసులను కూడా బెదిరించిరి. ఏందన్నా ఇది? ఇంతకంటే నీచం, ఇంతకంటే దుర్మార్గం. అదే ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు మీరు చూశారు అవినాష్ రెడ్డి గారినేమో తెల్లారుదామని వెళ్ళి ఇంట్లోంచి లాక్కెళ్ళిపోయారు. ఆయన ఎవరు మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారంట, ఆయన యథేచ్ఛగా బూతుల్లో తిరుగుతున్నారు, వైసీపీ వాళ్ళని కొట్టుతున్నారు. కొట్టినా కూడా ఏమి మరి కంప్లైంట్ ఇచ్చారో లేదో, ఎవరినైనా అదుపులో తీసుకున్నారో లేదో కానీ మరి దీన్ని ఎట్లా సమర్థించుకుంటుంది పోలీస్ వ్యవస్థ కానీ ఎన్నికల కమిషన్ వ్యవస్థ కానీ? పార్లమెంట్ మెంబర్ అన్న అవినాష్ సోదరుడు ఎంపీ, ఆయన 3 సార్లు ఎంపీ సౌమ్యుడు. అతని ఇంట్లో అతను ఉంటే ఎన్నికల నియమావళిని పూర్తిగా గౌరవించే వ్యక్తి అతను. ఎక్కడ ఒక బూత్ దగ్గరికి పోలే, ఏమి పోలే. వాస్తవానికి ధర్మంగా అయితే వీళ్ళు చేసే అకృత్యాలకు అవినాష్ రెడ్డి పొద్దున 6 గంటలకు 5 గంటలకు వీళ్ళు చేస్తానారని చెప్పి తెలుసు కాబట్టి కొన్ని వేల మందిని ఆయన పిలుచుకొని పులించాలి. వాళ్ళకి ఆ బలం ఉంది. వాళ్ళు పిలిస్తే ఒక అరగంటకు 20,000 మంది వస్తారు. 10-15,000 మంది జనాన్ని పిలుచుకొని బూతుల దగ్గర పోయి ఆయన ఏజెంట్ లోపల కూర్చోబెట్టి ఎవరైనా దౌర్జన్యం చేసేదని చెప్పి యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆ యుద్ధం చేస్తే ఎవడు సస్తాడో ఎవడు బతుకుతాడో, ఈ ఎన్నిక కోసం ఆ సత్య పరిస్థితి ఉండకూడదు, ఈ రక్తపాతం ఉండకూడదు అని చెప్పి వాళ్ళ అవమానానికి సిద్ధపడినారు. ఏ అవమానానికి? ఎన్నికలు పోగొట్టుకున్నారు. తర్వాత పులివిందలో వాళ్ళ మనసులు కొడతా అంటే కూడా మౌనం దాల్చినారనే చెడ్డ పేరు, వాళ్ళకి అవమానం తట్టుకున్నారు. అంటే కేవలం రక్తపాతం ఉండకూడదు, ఫ్యాక్షనిజం వైపు పోకూడదు, ఒక ఎన్నిక కోసం అని చెప్పి వాళ్ళు మౌనం దాలిస్తే దాన్ని కూడా వారు బలహీనతగా మాట్లాడినారు. అట్లాంటి మనిషి ఇంట్లో ప్రశాంతంగా ఉంటే ఆడికి పోలీసులు పోయి పెద్దల చీకట్లో 4 గంటలకు పోయి చెయ్యిన అతనికి యాక్చువల్ గా అవినాష్ కు బ్యాక్ పెయిన్ ఉంది, చెయ్యి రేపు సర్జరీ రేపమన్నాడు, సర్జరీ చేసుకోవాలి. ఈ ఎలక్షన్ కోసమని ఆగినాడు. విపరీతమైన నొప్పి ఉంది, సర్జరీ చేస్తారు భుజానికి. నాకు చెయ్యి నొప్పి తీస్తానని చెప్తే కూడా అదే భుజం పట్టుకొని ఆ మురళీ నాయక్ డిఎస్పీ లాగుతున్నాడు జీపులో. లాగి ఎవరినో ఒక సన్నపిల్లోనో, లేకుంటే ఒక పనికిమాలటోనో, లేకుంటే ఒక చిన్నోన్నో, ఒక నేరస్తున్న చేసినట్టు 3 సార్లు ఎంపీ అయిన వ్యక్తిని జీపులో ఎక్కించుకొని 160 కిలోమీటర్లు మీ ఇష్టం 4 గంటలకు 5 గంటలకు 6 గంటలకు తిప్పుతారంటే ఎంత అన్యాయం, ఎంత వీళ్ళకు పరాకాష్టమైంది ప్రభుత్వం యొక్క మాట వినాలనే స్థితికి. అదే పరిస్థితి అవతల పక్క చూస్తే ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే గన్మెన్ ఉండేవాళ్ళు, పోలింగ్ బూతులు పోకూడదు, దాంట్లో పాల్గొనకూడదు అనే సిస్టమ్ ఉంటే ఆయన మంత్రి మటుకు యథేచ్ఛగా 20-30 బండ్లు వేసుకొని 200 మంది 300 మంది మనుషులు వేసుకొని కాన్వాయ్ లోపలికి బూతు లేకపోయి ఆయన బుద్ధి బుడ్డట్టు కొట్టి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుబ్బారెడ్డిని పట్టుకొని అతను బెదిరిస్తున్నాడు. బెదిరించి మాట్లాడుతున్నాడు. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటి అంటున్నాడు ఆయన. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే అని బెదిరించి మాట్లాడి ఓట్లు వేసుకుంటా ఆయన పోతే కేసు లేదు, బాసు లేదు, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఆడ హోమ్ మినిస్టర్ గారేమో పెద్ద పెద్ద ఉపన్యాసాలు, ఆయన ట్విట్టర్ లో ఆయనేమో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళేమో ప్రజాస్వామ్యం వికసించింది, పులిందల్లో ప్రజాస్వామ్యం ప్రజ్వరిల్లింది, దాంట్లో చాలా కుసుమాలు వికసించినాయి, ఎప్పుడు ఓటేసుకొని అంటున్నారు. ఎప్పుడు ఓటు వేయకుండా రిగ్గింగ్ చేసింటే గతంలో జెడ్పీటీసీగా సింహాద్రిపురం మండలానికి ఎప్పుడో 20 ఏళ్ల కిందటే తెలుగుదేశం పార్టీ తరఫున పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తే గెలిచినాడు. మరి పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి సింహాద్రిపురం మండల జెడ్పీటీసీగా ఆనాడు పోటీ చేసి ఎట్లా గెలిచినాడు? ఎన్నికలు ప్రశాంతంగా జరగకుంటే. మరి సతీష్ రెడ్డి 3-4 సార్లు పోటీ చేసినాడు. 1000 ఓట్లు ఎట్లా, 60,000, 50,000, 70,000 ఓట్లు ఎట్లా వచ్చినాయి? రాజశేఖర రెడ్డి మీద పోటీ చేసినప్పుడు బాలస్వామి రెడ్డికి దాదాపుగా 5,000, 10,000 తప్పితే ఎన్టీఆర్ ఉన్నప్పుడు గౌరవప్రదమైన ఓట్లు దగ్గర ఓట్లు వచ్చినాయి బాలస్వామి రెడ్డికి, అనామకుడిగా ఆయన పోటీ చేసిన బుద్ధుడికి. మరి నిన్న పోటీ చేసినారు జగన్మోహన్ రెడ్డి గారి పైన, ఎందుకు వారికి 60,000, 50,000 ఓట్లు వచ్చినాయి?
రిగ్గింగ్ చేస్తుంటే ఎల్లి వాళ్ళు మాట్లాడే మాటలు తప్పుడు మాటలు. గత 30 సంవత్సరాలుగా 25 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా నాకు తెలిసి 5-6 ఎలక్షన్లప్పటి నుంచి పులివెందుల తాలూకాలో కానీ కడప జిల్లాలో కానీ రాయలసీమలో కానీ రిగ్గింగ్ చేసుకునేది, దొంగ ఓట్లు వేసుకునేది. ఈ సిస్టమ్ పోయింది. ఎవరు కూడా నాయకులు దొంగ ఓట్లు వేసుకునేదానికి రిగ్గింగ్ చేసుకునేదానికి ఇష్టపడడం లే. ఆ బాంబులు పట్టుకొని కత్తులు పట్టుకొని పోలింగ్ బూతులు కానీ కొట్టుకునే విధానానికి మేము మా పెద్దలంతా అలసిపోయినారు. అవన్నీ మేము చూసినాం. ఆ అసఖ్యమైన రోజులు ఉండకూడదు, ఆ దరిద్రమైన వాతావరణంలోకి పోకూడదు. మేము ప్రశాంతంగా ఉండాలా, మా పిల్లలు ప్రశాంతంగా ఉండాలా, ఆరోగ్యకరమైన రాజకీయాలు జరగాలని చెప్పి మేము పరస్పరం ఒకరినొకరు గౌరవించుకొని మెల్లిమెల్లిగా దాన్ని మేము నిర్మించుకుంటూ వస్తాం మంచి వాతావరణాన్ని. ఈ బుద్ధి మళ్ళా దరిద్రమైన వాతావరణాన్ని తీసుకొచ్చి మళ్ళా బాంబులు చుట్టుకో, మళ్ళా కత్తులు పట్టుకో, ఇవన్నీ నేర్పించే పరిస్థితికి వస్తున్నారు. మాకు ఆ బాంబులు చుట్టే కథ వద్దు, ఆ కత్తులు పట్టుకునే కథ వద్దు, ఆ ఫ్యాక్షన్ వద్దు, ఆ రక్తపు కూడుతో వచ్చే పదవులు మాకొద్దు. మంచి వాతావరణం కావాలని మేము కోరుకుంటా అంటే మమ్మల్ని అసమర్థులుగా బలహీనులుగా మాట్లాడే పరిస్థితి ఈ రోజు అయిపోయింది. రేపొద్దున కౌంటింగ్ చేస్తారు. ఆ కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఇన్ని ఓట్లతో గెలిచినామంటారు. ఇన్ని ఓట్లతో అది కూడా చెప్తానా కదా. ఈ రోజు ఆ రెండు ఏదో పెట్టినారు, మళ్ళా రీపోలింగ్ ఏదో. ఆ 2 రీపోలింగ్ లేకపోతే కదా ఆడ ప్లేస్ వచ్చేది మాది కాదు, సెకండ్ ప్లేస్ మాకు. 3rd ప్లేస్ 4th ప్లేస్ 5th ప్లేస్ వస్తుంది. సెకండ్ ప్లేస్ వచ్చేది కాంగ్రెస్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు వేసిన ఆ రిగ్గింగ్ లో 30, 40, 50 ఓట్లు ఎవరికి వేయాలి కాబట్టి అవి కూడా మాకు వేయకుండా కాంగ్రెస్ కే వాళ్ళు వేసుకున్నారు కాబట్టి కాంగ్రెసే వచ్చిండు. ఇన్ని ఓట్లతో మేము గెలిచినాం అని చెప్పి డబ్బాలు కొట్టుకొని 3 రోజులు డిబేట్లలో వాళ్ళు చేసే అల్లరి, ఆ ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఈటీవీలలో వాళ్ళు మాట్లాడే మాటలు, ఈ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, హోమ్ మినిస్టర్ గారు చెప్పే హరికథ బుర్రకథ సోదలు, జగన్మోహన్ రెడ్డి విమర్శించి ఆ పులిందల ఎమ్మెల్యే, ఆ 11 మంది, లేకుంటే ఆ పులిందల ఆప్తాలు పులిందల ఎమ్మెల్యే, ఇంకా అది లేకపోతే పులిందల పంచుకోవడం బద్దలైంది, జెండా పాతినాం, లేకపోతే అది కూడా గెలుస్తాం. ఏంటో మాట్లాడితే ఈ 3 రోజులు వాళ్ళ దరిద్రమైన మాటలు వినాలంటే మాకు వినడానికి ఎట్టుంటుందో ఆలోచన చేసుకోండి. నిజంగానే ఆశ్చర్యం కాదు శివప్రసాద్ గారు. మేము కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి వీటన్నిటిలో పనిచేసాం, కానీ ఇంత నీచంగా రాయటం అనేది అసలు మాకే ఒళ్ళు గగురు పొడుస్తుంది అనమాట. ఇంత అసహ్యంగా కూడా రాసుకుంటారా అని చూడండి. ఇవాళ ఆశ్చర్యం. వైసీపీ వాళ్ళంట కవింపు చర్యలు చేశారంట, మీరంతా వాళ్ళు అడ్డుకున్నారంట.